ఆయుర్వేద మొక్కల గురించి, రోడ్ సైడ్ ఉండే మొక్కల గురించి వీడియో పెట్టానండి. అప్పుడు ఒక ఆవిడ మెసేజ్ చేశారు, ఏవి తినొచ్చు ఏవి తినకూడదో చెప్పండి అని. చెప్తాను ఇప్పుడు. అతిబల మొక్క బేషుగ్గా తినొచ్చు. ఈ మొక్కని సంపూర్ణమైన వేర్లతోటి మొక్కను మొత్తం తీసుకొని ఎండబెట్టి పొడిగొట్టి పాలల్లో కనుక వేసుకొని తిన్నట్లయితే మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి బలం వస్తుంది అన్నమాట శరీరానికి. మనం తీసుకునే ఇప్పుడు బయట కొనుక్కొని ప్రోడక్ట్స్ పాలల్లో కలుపుకొని తాగుతున్నాం కదా, వాటికంటే 100 రెట్లు మనకు శక్తినిచ్చే చెట్టు అనమాట ఇది అతిబల. ఇది రెడ్డివారి నానుబాల చెట్టు. ఈ చెట్టు బాలింతలకు ఆహారంగా ఇవ్వచ్చు. ఎల్లిపాయ కారం వేసి వండి పెడితే పాలు బాగా వస్తాయి. భేషుగ్గా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. బాలింతలకు పత్తెం కింద ఈ కూర పనిచేస్తుంది. ఇది బుడగకాసి మొక్క. దీంట్లో పళ్ళు అవుతాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఇలా పండు ఇది కచ్చగా ఉంది, ఇంకా టైం పడుతుంది అన్నమాట. వీటిని బెర్రీస్ అని కూడా అంటారు. నాకు సరిగా ఇంగ్లీష్లో పేరు తెలియదు. ఇది బిల్లబంకంటి కూర వండుకుంటారు. ఈ కూరని కోలబంకంటి కూర అని కూడా ఇంకొక రకం ఉంటుంది. దీంట్లోనే 2 రకాల కూరలు అన్నమాట. ఇవి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదేమో నేల ఉసిరి. దీన్ని కూడా బేషుగ్గా తినొచ్చు. దీంట్లో మిరియాలు కానీ లేదంటే జీలకర్ర కానీ వేసి నూరుకొని ముద్దలా చేసి తినాలి. తిన్న రోజు మాత్రం ఖచ్చితంగా పథ్యం పాటించాలి. పథ్యం ఏంటంటే ఉప్పు లేని ఆహారం. ఉప్పు లేని జొన్న ఆహారమైనా, బియ్యపు ఆహారమైనా, సల్లతోటైనా తినొచ్చు, మజ్జిగతోటైనా. ఇది తిప్పతిగ. ఇది మొండి జ్వరాలకు, షుగర్ పేషెంట్లకు చాలా బాగా పనిచేస్తుంది. రోజు నీళ్ళలో వేసి మంచిగా ఉడకబెట్టి డికాషన్లా చేసుకొని తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందరూ తాగడం మంచిది.